హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ నేను వాడి మాటలు పట్టించుకోలేదు. నువ్వేదో గొప్పవాడివి, నా కూతురికి మంచి భర్తవి అవుతావని అనుకున్నాను. సాక్ష్యాలతో సహా నీ నిజస్వరూపం బయట పడిన తర్వాత కూడా నువ్వు మీ అమ్మ మీద ఒట్టేయడానికి సిద్ధపడ్డావంటే ఎలాంటి వాడివో అర్థమవుతుంది. ఇక నువ్వు నా ఇంట్లోంచి ఇప్పుడే బయటకు వెళ్ళిపో అని మంజు అంటుంది. సిద్ధు, అమ్మ వీడికి మాటలతో చెప్తే అర్థం కాదని ఇక ఘన షర్ట్ పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి బయటకు గెంటేస్తాడు సిద్ధు. ఘన తల్లి ఈశ్వరి, లే ఘన అంటూ ఇక సుధా ఆయన్ని తీసుకురా అని చెబుతుంది. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్ళగానే ఈశ్వరి అయితే ఘన చెంప పగలగొడుతుంది. ఏంట్రా నువ్వు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటావా? అమ్మా నేను ఏ తప్పు చేయలేదమ్మా అని ఘన అంటాడు. చిన్నర్మి, నువ్వు ఆ అమ్మాయిని మోసం చేయకపోతే ఏ అమ్మాయి అయినా తన గురించి ఇలా చెప్తుందా? నిన్ను ముందు నుంచి అడుగుతానే ఉన్నాను, కానీ ఎందుకు నువ్వు ఇలా చేశావు? నువ్వు మీ నాన్నలాగే తయారవ్వావా అని అంటుంది. అది కాదమ్మా అని అంటే, ఛీ నా కడుపుని చెడబుట్టావు అని ఇక ఈశ్వరి కూడా ఘన మీద కోప్పడుతుంది. నేను నిన్ను చాలా పద్ధతిగా పెంచాను, అయినా నువ్వు ఇలా తయారవ్వావేంటి? రేపు 10 మందికి నా మొహం ఎలా చూపించగలను అని ఈశ్వర్ చాలా బాధపడుతుంది. ఇక ఘన అయితే చాలా రగిలిపోతూ ఉంటాడు తనకు జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ. సిద్ధు ప్రేరణ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇక అందరూ పెళ్ళి ఆగిపోయినందుకు చాలా సంతోషపడతారు. ఇందిర అయితే ఇంట్లో సమయానికి స్వీట్స్ లేవు బాబు, ఇదిగో ఈ పంచదార తీసుకుని నోరు తీపి చేసుకోండి అని అంటుంది. ఇక ఐశ్వర్య, అమ్మ స్వీట్లు లేకపోతేనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు అంటే సిద్ధు, పర్వాలేదా ఆంటీ ఆ పంచదారే ఇవ్వండి అని ఇక పంచదార తిని అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సిద్ధు ఇందిరతో, ఆంటీ నా చెల్లెలు పెళ్లి విషయంలో ప్రేరణ నాకు చాలా సహాయం చేసింది. తను లేకపోతే ఈరోజు నా చెల్లెలి పరిస్థితి ఏమిటి అని అంటే, లేదు సిద్ధు, నీ చెల్లెలి మీద నీకున్న ప్రేమే ఇక ఆ ఘన నుంచి నీ చెల్లెల్ని కాపాడింది. ఏంటి మీ ఇద్దరు ఒకరికొకరు ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడేసుకుంటున్నారు? నేనే సిద్ధు గారికి ఫోన్ చేయకపోతే ఏమై ఉండేదే అని ఐశ్వర్య అంటుంది. అవునవును, నువ్వు ఫోన్ చేసి చాలా మంచి పని చేశావు అని ప్రేరణ అంటుంది. ఇక సిద్ధు అయితే, ప్రేరణ సాటి ఆడదానిగా నా చెల్లెల్ని జీవితాన్ని కాపాడింది, నేను ఎప్పుడూ ప్రేరణకు రుణపడి ఉంటాను అని అంటాడు. ఇక ఐశ్వర్య అయితే, అవునవును, మీ చెల్లెల కోసం ఎంతగానో ఆలోచించింది, తన ప్రాణాలకు తెగించి మీ చెల్లెల్ని కాపాడింది, కానీ తన చెల్లెల్ని నన్నే టార్చర్ పెడుతుంది. ఇక ఉదయం లేచిన కాంచి ఇల్లు ఊడవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇక పనులతో నా జీవితం ఇలా అయిపోయింది. వచ్చి జన్మలో అయినా నేను అక్కగా పుట్టాలి అని అంటుంటే, ఏ ఐశ్వర్య అంటూ ఇక ప్రేరణ అయితే ఐశ్వర్య చెవి మేలుపెడుతుంది. అప్పుడే ఇంకా ఐశ్వర్య అరుస్తూ ఉంటుంది. అప్పుడే రంజిత్ అబ్బా అంటూ ఇక ఆ అరుపు విని కిందకి దిగుతాడు. ఏంటి ఐశ్వర్య, నువ్వు ఏ పని చేసినా సైలెంట్గా చెయ్యలేవా అని అడుగుతాడు. ఇక ఏంటి ఓనర్ గారు, మీరు వస్తున్నప్పుడు ఏదో ఒక శబ్దం చేస్తూ రావచ్చు కదా అని అంటుంది. సిద్ధు అయితే, రంజిత్ గారు మీరు చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్తాడు. ఏంటి మా ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్తారా, మరి నాకు చెప్పరా అని అంటే, ఐశ్వర్య నీకు స్పెషల్గా చాలా పెద్ద థ్యాంక్స్ అని సిద్ధు అంటాడు. ఉత్తి థ్యాంక్సేనా అంటే, లేదు నీకు పార్టీ కూడా ఇస్తాను అని సిద్ధు అంటాడు. ఇక ఐశ్వర్య, సిద్ధు గారు మీరు మా ఓనర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు, దానికి కూడా కారణం మా అక్కే అని చెబుతుంది. ఇక ఇందిర, ఏంటి ప్రేరణే ఓనర్ గారిని రమ్మందా అంటే, అవునమ్మా, అసలు ఏం జరిగిందంటే అని ప్రేరణ ఇక జరిగిన విషయం చెప్పబోతుంది. నాకు వర్ష ఫోన్ చేయగానే నేను వర్ష ప్రాణాలు కాపాడడానికి బయలుదేరదామని అనుకున్నాను. ఇంతలో ఓనర్ గారు అక్కడికి వచ్చారు. నా మాటలు విని, ఏంటి ఏం చేస్తున్నావు, ఇప్పుడు నీ ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని కాపాడుతావా, అసలు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏంటి అని అడిగితే, ఇక నేను సంబంధం ఉండాలా సార్, ఒక మనిషి ప్రాణాలు కాపాడడానికి, ఒక అమ్మాయి జీవితం నిలబెట్టడానికి అని అంటుంది.
ఇక రంజిత్ అయితే, అవును, నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు. నీకు రిస్క్ అని తెలిసినా కూడా నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడడానికి, ఒక అమ్మాయి జీవితాన్ని నిలబెట్టడానికి వెళ్తున్నావు. నేను నీకు సహాయం చేస్తాను అని రంజిత్ అంటాడు. సరే సార్, పదండి బయలుదేరదాం అని అంటే, లేదు, ఇద్దరం ఒకసారి వెళ్ళడం వద్దు, నువ్వు ముందుగా వెళ్ళు అని ఇక తన చేతికి ఉన్న వాచ్ తీసి ప్రేరణకి ఇస్తాడు. ఈ వాచ్ డిజిటల్ వాచ్, నువ్వు ఎక్కడ ఉన్నా అది లొకేషన్ నా మొబైల్కి వస్తుంది అని ఇక ప్రేరణకు ఆ వాచ్ ఇస్తాడు. సరే సార్, నేను బయలుదేరతాను అని అంటుంది. సరే, జాగ్రత్త అని ఇక రంజిత్ ప్రేరణతో చెప్తాడు. ఇందిర అయితే, నా కూతురు ప్రేరణను కాపాడినందుకు థ్యాంక్ యూ బాబు అని చెప్తుంది. ఆగమ్మా, ఆయనకే థ్యాంక్స్ చెప్తావేంటి, నేను కూడా హెల్ప్ చేశాను అని అంటుంది. ఇంతకీ నువ్వు ఆ కారు డిక్కీలోకి ఎప్పుడు ఎక్కేవా అని ఇందిర ఐశ్వర్యని అడిగితే, అమ్మా, అక్క ఓనర్ గారు మాట్లాడుకోవడం నేను విన్నాను. అక్క ఏదో రిస్క్ చేయబోతుంది అని అర్థమైంది.